ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న మొబైల్ నెట్వర్క్ సమస్యలను 3 నెలల్లో పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా ప్రక్రియను సరళీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 11 రకాల సేవలను సులభతరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఆన్లైన్తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించే విధానం తీసుకురావాలని, వాయిస్ మెసేజ్లను కూడా ఫిర్యాదులుగా నమోదు చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సుమారు 3000 ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయని, వాటిని 3 నెలల్లో పరిష్కరించేందుకు టెలికాం సంస్థలతో సమన్వయం చేయాలని ఆదేశించారు. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన నవచేతన ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ కార్యక్రమంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 33,949 మంది చిన్నారులకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కరువులు వలసలకు కేంద్రంగా ఉన్న రాయలసీమను పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యానవన అభివృద్ధికి కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గత 2 ఏళ్లలో భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులతో రాయలసీమ రూపురేఖలు మారుతున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడుల్లో గణనీయమైన భాగం రాయలసీమకే దక్కుతుండగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈరోజు రాయలసీమకు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో కరువులకు వలసలైనటువంటి నిలవైన రాయలసీమకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈరోజు రాయలసీమకు వస్తూ ఉన్నాయి. 24 నెలల పాలనలోనే దాదాపుగా 240 పరిశ్రమల ద్వారా 5,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్రానికి వచ్చేటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పెట్టుబడులలో దాదాపుగా 3వ వంతు రాయలసీమ ప్రాంతానికే వస్తూ ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాల్లో ముఖ్యంగా సింహభాగం అంతా కూడా ఆ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా యువతకు వచ్చే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మొన్ననే గౌరవ లోకేష్ బాబు గారు 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి క్యారియర్ సంబంధించినటువంటి ఏసీలకు సంబంధించిన కంపెనీ కూడా ఆ రోజు పూజ చేయడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. రాయలసీమలో పరిశ్రమలోనే తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడో ఉన్నటువంటి మద్రాసుకు పోవలసినటువంటి ఆ యొక్క కంపెనీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు ఈ యొక్క తిరుపతిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకురావటం, ఆ యూనిట్ని తీసుకొచ్చి 1 సంవత్సరం కాలం లోపలనే చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో డిఆర్డిఏ కింద 15,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ, అంటే ఇది భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రాజెక్ట్ ఇటువంటిది. అటువంటి ప్రాజెక్టు ఈరోజు పుట్టపర్తికి రావడం కూడా చాలా గర్వకారణమని కూడా తెలియజేస్తూ ఉన్నాము. యుద్ధ విమానాల ద్వారా యూనిట్ ద్వారా 7,500 ఉద్యోగాలతో పాటు అనేక అనుబంధ పరిశ్రమలు కూడా అక్కడికి రాబోతూ ఉన్నాయి. పుట్టపర్తి కూడా కేంద్రంగా మారుతూ ఉంది. రాబోయే రోజుల్లో పుట్టపర్తిలోనే 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలందరూ కూడా అధిపతులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా రిలయన్స్ ఆధ్వర్యంలో 51,000 కోట్లతో సోలార్ పవర్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, కడప జిల్లాలో ఆదాని సంస్థ ద్వారా 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి డ్రోన్ సిటీ, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీలు కూడా మొదలైనాయి. పేదరికం ప్రతిభకు అడ్డం కాకూడదనే లక్ష్యంతో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. P4 కార్యక్రమం స్ఫూర్తితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం మైనారిటీకి చెందిన 3 విద్యార్థినులకు 66,000 ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాకుండా వారి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫీజులు
పాఠ్య పుస్తకాలు, బస్సు ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తానని ప్రకటించారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆపకూడదని, చదువుకోవాలనే సంకల్పం ఉన్న ప్రతి విద్యార్థికి అండగా నిలబడడం సమాజ బాధ్యతని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పేదరికం ప్రతిభకు అడ్డం కాకూడదనే లక్ష్యంతో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. P4 కార్యక్రమం స్ఫూర్తితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం మైనారిటీకి చెందిన 3 విద్యార్థినులకు 66,000 ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాకుండా వారి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫీజులు, పాఠ్య పుస్తకాలు, బస్సు ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తానని ప్రకటించారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆపకూడదని, చదువుకోవాలనే సంకల్పం ఉన్న ప్రతి విద్యార్థికి అండగా నిలబడడం సమాజ బాధ్యతని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ఓటు విలువను తెలుసుకోవాలని, సమగ్రమైన ఓటర్ల జాబితా తయారీకి ఇంటింటికి వచ్చే BLOలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న BLOలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు SIR కార్యక్రమం అమల్లో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, పగడబందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. సర్వం మీద 15 రోజులు అవుతున్న సందర్భంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రధాన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, లేకపోతే క్లస్టర్ ఇన్ఛార్జీలు, వాళ్ళతో ఏర్పాటు చేసే సమయంలో ఒక రివ్యూ చేసుకోవడం, ఎక్కడెక్కడ నమోదవుతున్న శాతంలో బాగా తక్కువ ఉన్నవి, బాగా ఎక్కువ ఉన్నవి అన్నీ కూడా బేరీజ్ చేసుకోవడం, అందరిని కూడా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఉన్న ప్రతి మనిషికి కూడా ఓటు ఉండే విధంగా ఉండటానికి పార్టీ పరంగా బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో పార్టీ పరంగా వాళ్ళందరూ శ్రద్ధ వహించి నిరంతరం దాని మీద పనిచేయాలని చెప్పి వాళ్ళ సూచనలు ఇవ్వడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చలకు వచ్చాయి. ఆ చర్చల ఉన్న విషయాల్లో అధికారులతో మాట్లాడి వాటిని కూడా సరిచేసి క్రమమైన విధానంలో న్యాయబద్ధమైన ఓటర్ లిస్ట్ తయారవ్వాలనేది ఈ రోజున అందరి ఉద్దేశం. క్రమబద్ధమైన ఓటర్ లిస్టును తయారు చేయడానికి మరి BLOలతో సహకరించి, అధికారులతో సహకరించి, ప్రజలందరూ కూడా సమాయత్తపరిచి, ప్రజల్ని అవగాహనపరిచి, ఓటు విలువని అవగాహనపరిచి ఒక మంచి లిస్టు, ఓటర్ లిస్ట్ తయారవ్వాలనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 200 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈడ్పుగల్లు గ్రామం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లి గ్రామంలో బందర్ రోడ్డు నుంచి గ్రామ శివారు వరకు సుమారు 5 కోట్ల CRDA నిధులతో నిర్మించనున్న ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. గత 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల నిధులతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈడ్పుగల్లు గ్రామం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రశాంతవంతమైన వాతావరణం, మెరుగైన రవాణా సౌకర్యాలు, విస్తారమైన అభివృద్ధి అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామానికి నాణ్యమైన రహదారులు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే గ్రామంలోని ప్రధాన రహదారులు, పలు అంతర్గత రోడ్లు అభివృద్ధి పనులను పూర్తి చేశామని, ప్రస్తుతం చేపడుతున్న ఈ కొత్త బైపాస్ రహదారి నిర్మాణంతో ఈడ్పుగల్లు గ్రామ అభివృద్ధికి మరింత
ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ ప్రజల రవాణా సమస్యలు తీరడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు, నివాస ప్రాజెక్టులు రావడానికి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే రానున్న 2 నెలల్లో చేపట్టనున్న పల్లె పండుగ 3 కార్యక్రమం ద్వారా గ్రామంలోని మిగిలిన అంతర్గత రహదారులు, ఇతర మౌలిక వస్తువుల అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈడ్పుకల్లు గ్రామానికి 5 కోట్ల CRDA నిధులు మంజూరు కావడంతో మాజీ ఎంపీపీ దేవినేని రాజు చేసిన కృషి ఎంతో కీలకమని ప్రత్యేకంగా కొనియాడారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం అధికారులతో, ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ సాధన కోసం ఆయన ఎనలేని కృషి చేశారని, ఆయన పట్టుదల, చొరవ వల్లే ఈ ముఖ్యమైన రహదారి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నేల్సు రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మండల పార్టీ అధ్యక్షుడు జంపాన వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఇందిరాణి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు సంగెపు రంగారావు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈడుపుగల్లు గ్రామానికి మరొక పెద్ద రహదారిని CRDA నిధుల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. 5 కోట్ల రూపాయలతోటి బందర్ రోడ్ నుంచి ఈడుపుగల్లు శివారుకి బైపాస్ రోడ్డులాగా దీన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు ఖర్చు పెడతా ఉన్నాం. రహదారులు అవ్వచ్చు, ఆర్ఎన్బి రోడ్స్ అవ్వచ్చు, PR రోడ్లు అవ్వచ్చు, NRGS ద్వారా కానీ, CRDA కానీ, మున్సిపల్ ఫండ్స్ తోటి మున్సిపాలిటీలో అభివృద్ధి కానీ, దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి 200 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొక 100 కోట్ల రూపాయలతోటి CRDA నిధులు కానూరు గ్రామంలో మాస్టర్ ప్లాన్ రోడ్లకి నిధులు కేటాయించి టెండర్లు పిలవడం జరిగింది. పనులు ముఖ్యంగా ఈడుపుగల్లు గ్రామానికి ఈరోజు ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రహదారి ప్రధానంగా గ్రామ అభివృద్ధికి, అంటే విజయవాడతో అనుసంధానం అవడానికి దాదాపుగా ఈడుపుగల్లు గ్రామంలో గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఈ ఈడుపుగల్లు గ్రామంలో బాగా ఎక్కువగా జరుగుతూ ఉంది. విజయవాడకి దగ్గరలో ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో, ఇంత దగ్గరలో మంచి నీరు కానీ, మంచి వాతావరణం కానీ ఉన్న ఈ ప్రాంతం ఈడుపుగల్లు. అభివృద్ధిలో అలాగే ఏ విషయంలో తీసుకున్నా కానీ ఈడుపుగల్లు పెద్ద ఎత్తున ముందుకి బందర్ రోడ్ నుంచి ఆర్ఎన్బి రోడ్డు కూడా వెడల్పు చేసి రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అంతర్గత రహదారులకి రేపు జూలైలో మొదలు పెట్టబోయే పల్లె పండుగ 3లో మరి పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయించి మిగిలిన అంతర్గత రహదారులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.